हेलो दोस्तों, वेलकम टू आर ए स्टूडियो। कुल्लूर फेज 2 में इंस्पेक्शन, फ्लैट्स में रहने वाले लोगों का जायज़ा। हाँ दोस्तों, आज हम एक बहुत ही अहम और ख़ास खबर के बारे में बात कर रहे हैं। कुल्लूर फेज 2 में तेलंगाना हाउसिंग कॉरपोरेशन के ऑफिसर्स के ज़रिए इंस्पेक्शन किया गया है। हर ब्लॉक और हर फ्लैट में जाकर ही देखा जा रहा है कि फ्लैट ओनर्स वहाँ रह रहे हैं या नहीं। फ्लैट ओनर्स से गुजारिश की जा रही है कि वो अपने फ्लैट्स में रहना शुरू कर दें। ऑफिसर्स का कहना है कि अगर लोग फ्लैट्स में रहना स्टार्ट नहीं करते हैं तो यह फ्लैट्स किसी और ज़रूरतमंद को दे दिया जाएगा। इस तरह के इंस्पेक्शंस को 2 स्टेजेस में कंप्लीट करने के बाद अगर फ्लैट ओनर्स फ्लैट्स में नहीं रह रहे हैं तो उनके खिलाफ एक्शन लेने के लिए ऑफिसर्स तैयार हैं। तो ऑफिसर्स का कहना है कि इस वीकेंड तक फ्लैट्स में रहना शुरू कर दे। आगे देखिए ऑफिसर्स की ज़ुबानी इस वीडियो में। अगर आप हमारे चैनल पर नए हैं तो प्लीज़ हमारे चैनल को सब्सक्राइब करिए, लाइक करिए, शेयर करिए और ऐसे ही लेटेस्ट न्यूज़ एंड अपडेट्स के लिए हमारे चैनल को फॉलो करना मत भूलिए। మీకు ఎవరు చెప్పారు అన్నమాట వస్తుంది. మీరు అఫీషియల్గా ఒక వీడియో చేసి అనౌన్స్మెంట్ చేస్తే ఎలక్షన్ గురించి నేను చెప్తాను నమ్మరు సార్ మీరు కొల్లూరు 2 BH కొల్లూరు 2 15,660 మొత్తం శాంక్షన్ ఆరు 6,500 దాకా సరే 881 పెండింగ్ ఉంది. అది కాదయ్యా దాదాపు 8,000 దాకా దాదాపు 8,000 పెండింగ్. అందరికీ కొల్లూరు 2 BHK ఇవాళ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు, కమిషనర్ గారు, తహసీల్దార్ గారు అందరం ఇండి హౌసింగ్ కార్పొరేషన్ ఆదేశానుసారం, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం ఇక్కడ రావడం జరిగింది. దాదాపు 15,000 పైచీలకు మొత్తం అన్నీ కంప్లీట్ చేసి ఇచ్చినప్పటికీ 8,000 మంది ఇంకా రాలేదు. వీటన్నిటి కూడా ఫ్లెక్సీలు చేసి నెక్స్ట్ మండే కల్లా మేము వస్తాము, టీమ్స్ తోటి వస్తాము. వచ్చి ఖాళీగా ఉన్నది ఇప్పుడు నేను 117 బ్లాక్ నెంబర్ చూశాను, బ్లాక్ చూశాను, కింద నుంచి పైదాకా చూశాను. 176లో దాదాపు 40 మంది తప్ప మిగిలిన వాళ్ళెవ్వరు కూడా ఆక్యుపై చేసి లేరు. కొన్ని వాటిల్లో పనులు చేసుకుంటున్నారు. అందరికీ విజ్ఞప్తి ఏంటంటే మీరు ఇమీడియట్గా వచ్చేసి మండే కల్లా మీరు వచ్చేసి రిపోర్ట్ చేయండి, అసోసియేషన్లో పాల్గొనండి. అసోసియేషన్లో పాల్గొంటే ఈ కామన్ ఫెసిలిటీస్ గురించి కూడా మేము వాటర్ సప్లై కానివ్వండి, దుకాణాలు కూడా దుకాణాలు బయట పెట్టుకొని ఉన్నారు. వాళ్ళకి ఇస్తే మనకు కిరాయి వస్తుంది, మనకు మెయింటెనెన్స్ వస్తుంది, అన్ని సౌకర్యాలు అవుతాయి. మీరు ఇమీడియట్గా వచ్చి రిపోర్ట్ చేయండి. చేయకపోతే మాత్రం ఆల్రెడీ నిన్న ప్రజాపాలన అప్లికేషన్లలో 10 లక్షలలో 8.5 లక్షలు రెడీగా ఉన్నారు ఆక్యుపై చేయడానికి. మిమ్మల్ని తీసేసి వాళ్ళని పెట్టడానికి రెడీ అవుతున్నాము. ఆ ఇబ్బంది కలగకుండా చూసుకోండి. మీకు ఇచ్చి ఆల్రెడీ సెప్టెంబర్ టు సెప్టెంబర్ 1 ఇయర్ అయిపోయింది. 18 నెలల నుంచి మీకు ఇల్లు శాంక్షన్ ఇచ్చి అన్ని సౌకర్యాలు చేస్తే మీరు రాలేదంటే మీ తప్పు కాదు. ఇప్పుడు మా యాక్షన్ తీసుకోకపోవడం మా తప్పు అవుతుంది. మేము ఖచ్చితంగా ఎవ్రీ మండే వస్తాం, నెక్స్ట్ మండే వస్తాం. మళ్ళీ ఎట్ ఎనీ కాస్ట్ మార్చ్ 1 కల్లా అందరు ఉండాల్సిందే. లేకపోతే మాత్రం రద్దు చేయడానికి ఏం మొహమాట పడము. ఇది గవర్నమెంట్ ఆదేశాలు. కలెక్టర్ గారి నోట్ ఫైల్ కూడా అయిపోయింది. నోటీస్ కూడా అన్నిట్లలో పెట్టేశాడు, అన్నిటి దగ్గర పెట్టేసేయండి. ఇది ఆషామాషిగా తీసుకోకండి దయచేసి. మీకు ఇచ్చిన శాంక్షన్ మీరు నిలబెట్టుకోండి. థ్యాంక్ యూ.